ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 5 లక్షల ఓట్లు తేడా ఈవీఎంలో బయటపడ్డటువంటి లోపం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో మళ్ళీ దొరికిన ఈసీ పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు 5 లక్షలు తేడా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంఘం పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం తర్వాత విపక్ష మహావికాస్ అగాడియా నేతలు దీనిపైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు వాటికి ఆధారంగా మరికొన్ని అంశాలు బయటపడ్డాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా 5 లక్షలు తేలిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగు 66.605 మొత్తం అయితే పోలైన ఓట్లు 64.88 అంటే ఈ రకంగా ఇందులో దాదాపు 30 లక్షల చిల్లర ఓట్లు దాదాపు ఈ రకంగా 33,437 ఇక 57 ఓట్లు ఇలా ఇతరులు 1800 అయితే కౌంటింగ్ చేసినటువంటి మొత్తం ఓట్లు మాత్రం పోలైన ఓట్లతో పోలిస్తే 5 లక్షల ఓట్లు అనేది అంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 5 లక్షల పైగా ఉన్నాయన్నమాట. దీనిపైన ఈసీ స్పందించలేదు. మరోవైపు రాష్ట్రంలో 8 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు లెక్కించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. అలాగే మిగిలిన 280 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు మించి ఓట్లు లెక్కించారు. పోలైన ఓట్ల కంటే 4,538 ఓట్లు ఎక్కువగా లెక్కించబడిన అస్టి నియోజకవర్గంలో ఉస్మానాబాద్ నియోజకవర్గంలో 4,155 ఓట్ల తేడాతో నమోదైంది. ఈ తేడా లోక్సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ డేటా ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫామ్ను 17C సంబంధించి నెలకొన్న వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చిందనమాట. దీనిపైన ఇప్పుడు రాజకీయంగా